మందుల మీద ఉన్న జిఎస్టీని మాకు కావాలి న్యాయం, మాకు కావాలి న్యాయం. మందులపై జిఎస్టీ, we demand justice. కేవలం పబ్లిక్ మందుల మీద ఉన్న జిఎస్టీని మాకు కావాలి న్యాయం, మాకు కావాలి న్యాయం. తెలంగాణ మెడికల్ యూనియన్ జగిత్యాల శాఖ ఈరోజు మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఎఫ్ఎంఆర్ఐ పిలుపు మేరకు ఒకరోజు మేము స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతున్నది. ఈ ఆల్ ఇండియా స్ట్రైక్ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ జగిత్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది, బైక్ ర్యాలీ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మా డిమాండ్స్ ప్రభుత్వానికి మందులపై ఉన్న జిఎస్టీని ఈరోజు మందులపై 12%, 18% జిఎస్టీ వేయడం వల్ల మందుల ధరలు అత్యధికంగా పెరిగిపోయినాయి. అది సామాన్య ప్రజలకు చాలా భారం అవుతున్నది. సో మందులు ఈ అత్యవసరమైన మెడిసిన్స్ మీద కంప్లీట్గా జిఎస్టీని 0% చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. మరియు ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు మరియు వ్యాక్సిన్ అవధులను పునరుద్ధరించి వాటి రేటును కూడా తగ్గియాలని చెప్పేసి, మరియు శరీరంలో అమర్చే బాడీ ఇంప్లాంట్స్ రేట్స్ కూడా తగ్గియాలని చెప్పేసి, బాడీలో ఇంప్లాంట్స్ రేట్స్ కూడా తగ్గియాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. మా ఆల్ ఇండియా ఈరోజు ఒక్కరోజు స్ట్రైక్ను విజయవంతం చేయాలని చెప్పేసి మెడికల్ సహకరించాలని చెప్పేసి ఈ ఫార్మా మిత్రులను మరియు ప్రజలను కోరడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా 5 లక్షల మంది మెడికల్ రిప్రజెంటేటివ్ ఈ స్ట్రైక్ అండ్ సమ్మెలో పాల్గొంటున్నారు. మా ఎఫ్ఎంఆర్ఐ పిలుపు మేరకు టీఎంఎస్ఆర్ జగిత్యాల శాఖ ఈరోజు మేము ఆల్మోస్ట్ ఒక 40 మందిని ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ముఖ్యంగా రోజుకు మెడికల్ రిస్క్ మీద కంపెనీ యాజమాన్యాల విపరీతమైన టార్చర్స్ అండ్ ప్రెజరైజేషను అండ్ వర్క్ వయోలేషన్స్, టర్మినేషన్స్, ట్రాన్స్ఫర్స్ చాలా అవుతున్నాయి. అండ్ సేల్స్కు మాకు సంబంధం లేదు. మాకు పని ఏంటంటే మేము రిప్రజెంటేషన్ చేస్తాం మా ప్రోడక్ట్. బట్ సేల్స్ పరంగా చాలా ప్రెజర్స్ పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టి దీని మీద పెట్టి కంపెనీస్ మీద ఇలాంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క మెడికల్ అండ్ హెల్త్ రిప్రజెంటేటివ్ యొక్క సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి కూడా టీఎంఎస్ఆర్యు కానీ, ఎఫ్ఎంఆర్ఐ కానీ, సిఐటియు ఇతర కార్మిక వర్గాలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు యొక్క సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మరొకసారి నేను చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాను.